బ్రెయిన్ హెల్త్ సరిగ్గా ఉందా లేదా? వాట్ ఆర్ ద పారామీటర్స్? ఎందుకంటే హార్ట్ హెల్త్‌కి ఏదో ట్రెడ్‌మిల్ టెస్ట్ చేస్తాం. ఇంకోటి చేస్తాం ఏంటి. బ్రెయిన్‌కి మాత్రం ఏదో ఒకటి వస్తే గాని మనం వెళ్ళం. అంటే సీ మీరన్నట్టు మనస్సు తర్వాత మెదడు. మెదడు ఈజ్ ద హార్డ్‌వేర్. మనస్సు ఈజ్ ద సాఫ్ట్‌వేర్ పార్ట్. బ్రెయిన్‌లో వచ్చే సమస్యలు ఒక్కోసారి మనస్సుకి కూడా ఇబ్బంది కలిగిస్తాయి. అంటే సంథింగ్ లైక్ డిప్రెషన్ కానీ, లేకపోతే అజిటేషన్ కానీ, ఇవన్నీ కూడా మానసికమైన రుగ్మతలనమాట. కానీ బ్రెయిన్‌లోనే వచ్చే కొన్ని డిసీజెస్ దీంట్లో ఏందంటే ఈ జబ్బుల్లో చాలా సార్లు ఈ బ్రెయిన్ ట్యూమర్ కానీ, స్ట్రోక్ అని ఇట్లాంటివి చాలా చూస్తూ ఉంటాం. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే బ్రెయిన్ సమస్యల్లో ఈ వ్యక్తికి ఈ సమస్య ఉందని చెప్పడం చాలా కష్టం. అవును. ఎందుకంటే దాంట్లో కొన్ని సిమ్టమ్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్స్‌లో ఫిట్స్ రావచ్చు, హెడేక్ రావచ్చు. హెడేక్ ఎంత కామన్ సిమ్టమ్ అంటే చాలామంది అసలు హెడేక్ రాని మనిషి ఉండడు కాబట్టి ఏ హెడేక్ వచ్చినా అదేదోలే అనుకోని చిన్న టాబ్లెట్ వేసుకొని, డోలో వేసుకొని పడుకొని తర్వాత ఓకే అనుకొని వెళ్ళిపోతుంటారు. హెడేక్ ఈజ్ వన్ ఆఫ్ ది కామనెస్ట్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెయిన్ డిసార్డర్స్. సెకండ్ వచ్చేసి అఫ్కోర్స్ ఫిట్స్. థర్డ్ వచ్చేసి యూఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. తర్వాత ఇవన్నీ జనరలైజ్ సిమ్టమ్స్ అంటాం. జనరలైజ్ అంటే బ్రెయిన్లో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇవి రావచ్చు. అంటే ఫ్రంట్లో ఉన్న, బ్యాక్లో ఉన్న, సైడ్లో ఉన్న ఎక్కడున్నా రావచ్చు. కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటాం. అంటే బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ అదర్ ఆర్గన్స్? వేరే అవయవాలకి బ్రెయిన్కి డిఫరెన్స్ ఏంటి అంటే బ్రెయిన్లో ప్రతి ఒక్క పార్ట్ డిఫరెంట్ పనిని చేస్తాయి. ఇప్పుడు మన కిడ్నీ తీసుకున్నాం అనుకోండి, అప్పర్ పోల్, లోవర్ పోల్, మిడిల్ పోల్, ఏ పోల్ అయినా కూడా, ఏ పార్ట్ అయినా కూడా కిడ్నీ అదొకటి పనిచేస్తుంది. సిమిలర్లీ లివర్ ఆల్సో దే మే హ్యావ్ మల్టిపుల్ ఫంక్షన్స్, బట్ అవన్నీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఆర్గన్ డస్ ది సేమ్ ఫంక్షన్. వేరే బ్రెయిన్లో అలా కాదు. బ్రెయిన్లో రైట్ సైడ్ బ్రెయిన్ ఒక ఫంక్షన్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఒక ఫంక్షన్ చేస్తుంది. మోటార్ సిస్టమ్ అంటాం. అంటే మన మూమెంట్స్కి వచ్చేది అనమాట. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. స్పీచ్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఆ స్పీచ్ ఏరియా ఫ్రంట్లో ఉంటుంది, బిట్వీన్ ది ఫ్రంటల్ లోబ్ అండ్ ది టెంపరల్ లోబ్ ఇట్లా. సో ఒక్కొక్క పార్ట్ కూడా స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. అందువల్ల ఒకవేళ ఆ పర్టికులర్ పార్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రోక్ లాగా వచ్చేదో లేకపోతే ఒక ట్యూమర్ ఉంటేనో ఆ పర్టికులర్ పార్ట్ పనిచేయదు సరిగా. సో దీనిలో మేము స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటాం. ఒకవేళ స్పీచ్ ఏరియాలో ఉందనుకోండి స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ట్యూమర్ కానీ స్ట్రోక్ కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మోటార్ ఏరియాని ఎఫెక్ట్ చేస్తే మోటార్ వీక్నెస్ వస్తుంది. అలాగే సెన్సరీ సిస్టమ్కి ఎఫెక్ట్ అయితే సెన్సేషన్స్ పోతాయి అన్నమాట. తర్వాత ఫేస్ ఏరియాకి ప్రాబ్లం వస్తే ఫేస్లో ప్రాబ్లం వస్తుంది. లెగ్ ఏరియాకి ప్రాబ్లం వస్తే లెగ్లో ప్రాబ్లం వస్తుంది. ఇలా మాదిరిగిన పిచ్చుకలాగా మనం చూసే ఉంటాం ఇట్లా సినిమాల్లో. ఏంటి ఆ పిచ్చుక రెక్క తీసేస్తే అక్కడ చేయి పడిపోతుంది మాంత్రికునికి అలాగా. సో ఇది కూడా అలాగే. దీన్ని హోమంక్యులస్ అంటాం బ్రెయిన్లో. ఈ హోమంక్యులస్ అంటే ఎంటైర్ బాడీ రిప్రజెంటెడ్ హియర్ ఇన్ ద బ్రెయిన్. దానికి అక్కడ నుంచి కనెక్షన్స్ ఉంటాయి. అలాగే మనకు విజన్కి వచ్చే పార్ట్స్ కూడా ఉంటాయి, విజువల్ కార్టెక్స్ అంటాం. అక్కడ ఏదైనా ట్యూమర్ ఉందనుకోండి విజన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక్కొక్క అంటే బ్రెయిన్కి హార్డ్వేర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు వాట్ ఈజ్ సిచ్యువేషన్ అంటే జనరలైజ్ సిమ్టమ్స్ హెడేక్, వామిటింగ్స్. హెడేక్ విత్ వామిటింగ్ చాలా ఇంపార్టెంట్. బ్లరింగ్ ఆఫ్ విజన్ బ్లరింగ్ వస్తుంది. తర్వాత ఫిట్స్, ఇవన్నీ జనరలైజ్ సిమ్టమ్స్. ఎక్కడైనా ఉండొచ్చు ట్యూమర్ అది, ఆర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెయిన్ కెన్ హ్యావ్ ఆల్ ది సిమ్టమ్స్, జనరలైజ్ సిమ్టమ్స్. స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఆ లొకేషన్ని బట్టి ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి మేము డయాగ్నోస్ చేస్తుంటాం. కానీ చాలాసార్లు ద సిమ్టమ్స్ ఆర్ సో కామన్, హెడేక్ ఇస్ సచ్ ఎ కామన్ సిమ్టమ్, ఎవరు పట్టించుకోరు దాన్ని. అవును. మందేసుకుంటే తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇనిషియల్ స్టేజ్లో మందు వేసుకొని తగ్గిపోతుంది, తర్వాత మందు వేసుకొని తగ్గదు. ప్లస్ దాంట్లో బినైన్ హెడేక్స్ ఉన్నాయి, వాట్ యు కాల్ డేంజరస్ హెడేక్స్ కూడా ఉన్నాయి. సో హెడేక్ని మనం ఒక సిమ్టమ్గా తీసుకుంటే దీంట్లో రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని ఉంటాయి. అంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటే, ఇలాంటి హెడేక్ ఉంటే తక్షణం అంటే ఇమ్మీడియట్ యూ హ్యావ్ టు రీచ్ అ హాస్పిటల్ ఆర్ యూ షుడ్ గో టు ఎ డాక్టర్, గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. సో దాంట్లో కామనెస్ట్ అంటే మోస్ట్ కామన్లీ వాట్ వి సీ న్యూరో సర్జరీ ప్రాక్టీస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ థండర్ క్లాప్ హెడేక్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్, అంటే ఆ హెడేక్ లైఫ్ టైమ్స్ వర్స్ట్ హెడేక్ అనమాట. ఎన్నిసార్లు మనకి తరచుగా హెడేక్ వచ్చి ఉంటుంది, కానీ ఈ హెడేక్ అసలు భరించరానంత హెడేక్ అనమాట. సడన్గా వస్తుంది అవుట్ ఆఫ్ ద బ్లూ, సడన్ హెడేక్. అండ్ దాంతోపాటు మనం కళ్ళు తెరిచి చూడడము ఫోటోఫోబియా ఉంటుందన్నమాట. అంత ఈజీగా మనం చూడలేమన్నమాట. లైట్కి వెలుతురుకి మనకు ఇరిటబిలిటీ ఉంటుంది. తర్వాత నెక్ పెయిన్ ఉంటుంది. దీన్ని మనము సబరక్నాయిడ్ హెమరేజ్ అంటాం. కొన్ని రక్తనాళాల్లో ఏదైనా కొన్ని చేంజెస్ వచ్చేసి రప్చర్ అయ్యి స్లైట్ బ్లీడింగ్ అయిందనుకోండి,
బ్రెయిన్ చుట్టూరు వాటర్ ఉంటుందన్నమాట, సబ్క్యూటెనియస్ ఫ్లూయిడ్. దాంట్లో బ్లీడ్ అయినప్పుడు దీన్ని సబరక్నాయిడ్ హెమరేజ్ అంటాం. అంటే బ్రెయిన్ చుట్టూరు 3 లేయర్స్ ఉంటాయి, పయా మ్యాటర్, అరక్నాయిడ్ అండ్ డ్యూరా అని. ఈ అరక్నాయిడ్ కిందనే ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ లేక బ్లీడింగ్ అవుతుంది. ఎందుకు అక్కడ బ్లీడింగ్ అవుతుందంటే బికాస్ ఆల్ ది బ్లడ్ వెసల్స్ దాంట్లో నుంచి ఆ స్పేస్ నుంచి వెళుతుంటాయి బ్రెయిన్లోకి. సో అక్కడ బ్లీడింగ్ అయితే దాని సబరక్నాయిడ్ హెమరేజ్ అంటాము. సివియర్ హెడేక్ ఉంటుంది అన్నమాట, లైఫ్ వర్స్ట్ హెడేక్ అంటాం. అంటే అది ఎలా కొలమానం, భరించడం అనే ఆస్పెక్ట్ మీద ఉంటుంది కాబట్టి అవును, మాత్ర వేసుకోగానే కొంత రిలీఫ్ వస్తుంది. ఇది రావచ్చు, చాలాసార్లు రాదు. 90% కేసెస్లో రాదు, ఇలాంటి హెడేక్ రాదు. రాదు. సో అదొకటి. దాంతోపాటు నెక్ పెయిన్ రావడము, ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటాం, అంటే ఈ శబ్దాలు కూడా మనం టాలరేట్ చేయలేమన్నమాట. సో అట్లాంటి హెడేక్ను మనం చాలా ఇమ్మీడియట్గా మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవన్నీ మైగ్రైన్ కి దగ్గరలో ఉన్నాయి కదా సార్. కానీ మైగ్రేన్ అనేది ఏంటి, మనకు రెగ్యులర్గా వస్తుంటుంది కదా హెడేక్. దట్స్ నాట్ వర్స్ట్ హెడేక్ ఆఫ్ లైఫ్. దిస్ ద ఫస్ట్ టైం అండ్ ఇంత వర్స్ట్ హెడేక్ రాలేదన్నమాట. అఫ్ కోర్స్ సమ్టైమ్స్ మైగ్రేన్లో కూడా క్వాలిటీ ఆఫ్ హెడేక్ కెన్ చేంజ్. బట్ ఇటువంటి హెడేక్ ఉన్నప్పుడు మనం తొందరగా మనం ఒక హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ సంప్రదించాలి.